మార్నింగ్ ఏం చేస్తున్నాను అనుకున్నారా? బీట్రూట్ కర్రీ చేస్తున్నానండి. అందుకని ఆ స్కిన్ తో లిప్ టింట్ అయితే వేసుకుంటున్నాను. ఇవాళ ఫస్ట్ లెగవంగానే కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ కి అయితే ఎగ్ దోశ వేసాను. అండ్ అలాగే ఇవాళ 2 చట్నీస్ చేశాను. ఒక దానిలో కూడా కొంచెం ఆయిల్ కూడా వేయకోకుండా ఒకటి పల్లి వేయించిన శనగపప్పు చట్నీ అండ్ అలాగే టొమాటో చట్నీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసి అది కూడా ఆయిల్ లేకుండా చేసింది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే అది తినేసాను. కర్రీ అవుతుంది. ఈ లోపల నేను ఇక్కడైతే ఆమ్లా షాట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక 2 ఆమ్లాని కట్ చేసి వేసుకున్నాను. స్మాల్ పీస్ ఆఫ్ టర్మరిక్, ఫ్యూ కర్రీ లీవ్స్, కొద్దిగా వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఒక చిన్న షార్ట్ గ్లాస్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకున్నాను. ఇది తాగిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ తాగాలి, ఎందుకంటే మనం ఏం వడకొట్టుకోకుండా తాగుతాం కాబట్టి కొంచెం గొంతులో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి కొన్ని కీర, బీట్రూట్ బఠానీ కర్రీ, కొంచెం ములక్కాయ టమాటా వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఈవినింగ్ స్నాక్ కి ఇవాళ కొంచెం మిల్క్ తీసుకొని దానిలో 2 గ్రాన్యూల్స్ కాఫీ పౌడర్ వేసాను. అండ్ అలాగే ఒక డేట్ ని కూడా డీసీడ్ చేసి వేసుకున్నాను. దాంతో పాటు 2 వాల్నట్స్ కూడా యాడ్ చేశాను. దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకొని ఒక గ్లాస్ అయితే తాగేసాను ఈవినింగ్ స్నాక్ టైమ్ లో. మార్నింగ్ చేసిన చట్నీస్ ఉన్నాయి కదా, సో అవి 2 వేసుకొని ప్లెయిన్ దోశ వేసుకొని నైట్ డిన్నర్ అయితే అలా కంప్లీట్ చేసేసాను. ఫైనల్ గా నా డే అయితే ఇలా ఎండ్ అయింది. బాయ్.